రేయ్ 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 బాపు నాన్నగారు డాడీ ఎవర్రా ఇది చేసింది పెద్దోడా? ఇంటి గురించి ఆలోచించే నేను ఇంట్లో దొంగతనమా? నడిపోడా. దొంగను కనిపెట్టాలంటే బుక్ లో చూడాలి నాన్నగారు. చిన్నోడా ఇంట్లో ఏం జరిగినా నన్నే అనరు డాడీ. అది ఎక్కడ దొరికింది బాపు? బర్ర పక్కన రా. బర్రనే అయితే డాడీ. నువ్వు ఇది పగలగొట్టిన మారా. No, Daddy. చేతులు చూపేయండి రా. ఒక్కొక్క నోటుకు సెంటు రాసి వేసినరా దాంట్లో. అన్న బ్రో ఈ నోటి మీద మరకపోతలేదు, ఒకసారి చూడు. ఈ మరక పోతలేదురా. ఆయన ఈ సెంటు వాసన ఏందిరా? రే నడిపోడా, డబ్బులు ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, లేనప్పుడే తెలుస్తుంది. ఉన్నప్పుడు భద్రంగా కాపాడుకోవాలరా. అవి ఇరా. నా కొడక నా కొడక ఆగరా నా కొడక. ఏమైందో బాపు? తల్లి లేని పిల్లలు కదా అని గౌరవం చేస్తే ఈడు పిల్ల తల్లితోనే లేచిపోదామని ఫోన్ మాట్లాడుతాడట్రా. దాని మొగుడు నాకు ఫోన్ చేసిండ్రా. చిన్నడా తప్పురా అది. నువ్వేమో అమ్మ ప్రేమ దూరం అయిందని ప్రేమ అనే పేరున్న అమ్మాయిని ప్రేమిత్తివి, అది ఇంకోని ప్రేమించి వీకే. నువ్వేమో పేరుకు రాకుండా అయితేవిరా. ప్రేమ గుడ్డిది అంటారు కదా, అందుకే ఒక గుడ్డిదాన్ని ప్రేమించిన. అది ఇంకో గుడ్డను చూసుకుని ఆంతోటి లేచిపోయింది. నిజంగా ప్రేమ గుడ్డిదే అన్న బ్రో. ఇగో ఈడైతే ఎటుగాడు నాన్నగారు. అదేరా, ఏదో ఆల్ ఇండియా నెంబర్ 1 ర్యాంకర్ లెక్కల పెద్ద బిల్డప్. 30 సెకండ్ల కింద చదివింది, 33 సెకండ్ల గుర్తుండి సావది. తప్పు నాది కాదు నాన్నగారు, నా బ్రెయిన్ది. అన్న బ్రో చదువును బట్టి పట్టద్దు, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, లైఫ్ అంతా గుర్తుంటది. రేయ్ మొన్నటి ఎగ్జామ్ రిజల్ట్ ఎంతరా నీది? ఎంత డాడీ? 5 సబ్జెక్టులు పోయినాయి, నా ఓన్ నాలెడ్జ్ తోటి రాసిన. నువ్వు ఆనికి చెప్తాను మారా. నాన్న రూల్స్ బోర్డ్. డాడీ ఇది ఇల్లులా లేదు, హాస్టల్లో ఉంది. నాన్నగారు బుక్ లో కూడా ఎన్ని రూల్స్ ఇవ్వండి. మీ ఏదో పని లాగాలంటే ఈ రూల్స్ బోర్డ్. ఇది కరెక్ట్ బాపు. రూల్ నెంబర్ 1, మందు తాగి ఇంటికత్తే 5 రోజులు ఉపవాసం. ఇది కరెక్ట్ కాదు బాపు. ఎట్లుందిరా 3 రోజులు అన్నం తినకుంటే? తాగుతావా మళ్ళా? రూల్ నెంబర్ 2, మంచిగా చదవకుంటే బర్రె దగ్గర కట్టేస్తా. నీళ్ళన్నావు కదరా, తాగురా, తాగు తాగు. చదువుతావా? చదువుతావా? చదువుతా నాన్నగారు, చదువుతా నాన్నగారు. అబద్ధాలు చెప్తే 30 సార్లు తొడపాశం. అదు డాడీ, అదు డాడీ, అదు డాడీ, అదు డాడీ. ఓ ఈ రూల్స్ కష్టంగా ఉండొచ్చు, కానీ చెట్టు ఎదుగుతున్నప్పుడు అది అంకరపోకుండా ఉండాలంటే దానికి ఒక కర్ర సపోర్టింగ్ గా కట్టాలిరా. అప్పుడే ఆ చెట్టు చక్కగా ఎదుగుతుంది. మాకు కూడా కర్ర కడతారా నాన్నగారు ఇప్పుడు? లేదురా, పునాదులు దవ్వి పిల్లర్ లేపి ఇల్లు కడతా. నేను మాత్రం 3rd ఫ్లోర్ లో ఉంటే డాడీ. ఈ రూల్స్ బోర్డు ఇంపెత్తే దరిద్రం వదిలిపోద్ది. ఎలా ఉందిరా? బాగుందే బాబు, సూపర్ ఉంది నాన్నగారు. ఏ బుక్ లో చూస్ చేశారు? దరిద్రంగా ఉంది డాడీ. రూల్ నెంబర్ 55, ఇంట్లో కూరలు మంచిగా లేకున్నా మంచుకున్నాయని చెప్పాలి, లేకుంటే శిక్ష 30 బెల్ట్ దెబ్బలు. నేను చూసినప్పుడు అక్కడ రూల్స్ బోర్డు లేదు డాడీ.
పెద్దోడా ఈ రూల్స్ బోర్డు చింపింది ఎవర్రా? చిన్నోడు బాబు. చిన్నోడా నాన్న రూల్స్ బోర్డ్. రే చిన్నోడా, ఇంట్లో కష్టపడి వంట చేస్తే బాగలేదంటే ఎంత బాధపడతారా? బాగుందని ఒక్క మాట చెప్తే ఎంత సంతోషపడతారా? కూరలు దరిద్రంగా ఉన్నా ఎట్లా మంచిగా ఉన్నా అని చెప్తారు డాడీ. రేయ్ ఇయ్యాలొక్క రోజు ఈ ఫోన్లు వాడద్దురా. డాడీ ఫోన్ లేకుంటే దొడ్డికి రాదారా? నర్రా రేయ్ నీకు ఆ ఏళ్ళు కట్ చేస్తేనే సెట్ అవుతుంది కానీ రే పెద్దోడా, సెల్లు లేకపోతే ముద్ద దిగుతలేదారా? తిను. నా పిల్ల ఫోన్లు చేస్తుంది కావచ్చు, మెసేజ్లు చేస్తుంది కావచ్చు, అది నాకు పక్కా బ్రేకప్ చెప్తుంది ఇక. రే చిన్నోడా, నేను చెట్టు నాటు అన్నరా, ఉన్న చెట్టు వీకు మళ్ళీరా అందా. రేయ్ ఎప్పుడు ఆ ఫోన్లో మూతి పెట్టే ఉంటారా? ఫోను పక్కకు పెట్టిన వాళ్ళే ఎంత మంచిగా మాట్లాడుకున్నా చూడరా. ఇంట్లో వాళ్ళతో మనస్ఫూర్తిగా మాట్లాడడం నేర్చుకోర్రా. రే పెద్దోడా, తాళ గుర్తు చెప్పరా? ఎదవల్లారా, మీరు మందు దాగి ఇంటికి ఎట్లా వస్తారో నేను చూస్తారా? తిను డాడీ. బాపు ఎప్పుడు మా కడుపు నిండి పెట్టాకే నువ్వు తింటావు. చివరికి మీకు కొంచెమే ఉన్నా అడ్జస్ట్ అవుతారు నాన్నగారు. ఈ రోజు తృప్తిగా తిను డాడీ, ఫుల్గా తాగు. ఈ డాడీలంతా ఎప్పుడు ఇంతేనా అన్న బ్రో, స్ట్రిక్ట్గా ఉంటారు. మనం అనుకున్నట్టుంటే ఎంత మంచిగా ఉండరా. రే పెద్దోడా, నువ్వు జాబ్ ఏం చూసుకోకరా, రోజుకో కాటర్ పెట్టదెత్తా, తాగుకుంటే మత్తులు మునిగిపోరా. నువ్వు గ్రేట్ బాపు. నడిపోడా, నువ్వు ఇంత కష్టపడి చదవాల్సిన అవసరం లేదురా. ఆ బుక్లన్నీ పెద్దలు వారాయి. సరే నాన్నగారు. రే చిన్నోడా, పక్కింటి పిల్ల నెంబరు తీసుకొచ్చిండ్రా. రేపటి నుంచి ఆ పిల్లను లైన్ లో పెట్టుకోరో. డాడీ నువ్వు డాడీ కాదు డాడీ, గాడువి నువ్వు. నేను నాన్నని అనుకున్న రారా, లేకపోతే అమ్మాయిలు సెట్ చేసే బ్రోకర్ గా అనుకున్న రారా? నా కొడకల్లారా. డాడీ నువ్వు మా డ్రీములకు కూడా వచ్చినావా? అక్కడ కూడా వదిలిపెట్టావా? రేయ్ నాన్నలు ఎప్పుడు కొడుకులకు విలన్ లెక్కలనే కనిపిస్తారా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీకే అర్థమైద్దిరా నాన్నంటే ఏందో అని. కరెక్ట్ గా ఎంత ఏజ్ రావాలి నాన్నగారు? నేను నోట్ చేసుకుంటాను. రేయ్ 2 రోజులు నా తమ్మునింటికి వస్తారా నేను. పెద్దోడా, నా ఫోన్ దేపోరా. డాడీ మనకు 2 రోజులు దూరం అవుతుందంటే మీకు లోపల హ్యాపీ అనిపిస్తుందారా? చే డాడీ నువ్వు ఓపు డాడీ, నిన్ను వదిలి నేను ఉండలేను డాడీ, నిన్ను చూడకుండా ఉండలేను డాడీ. సరేలేరా, నువ్వు ఓటేరా. నువ్వు లేడాడి, నేను వింటుతా. డాడీ పాద సేవ చేసుకుంటే ఎంత అదృష్టం. రే పెద్దోడా, నా ఫోన్ దేపోరా. తమ్మునికి రానని ఎప్పుడు మర్చిపోయినా, ఫోన్ ఎత్తా. బాబు నీ ఫోన్ పగిలిపోయిందే, పని ఎత్తలేదు. జీవితమే శాశ్వతం కాదు కదా డాడీ, ఫోన్ శాశ్వతమా? ఏమై సీను, నీ కొడుకు ఏ పని పాట లేకుండా తిరుగుతాడా? ఏనా పైసలు సంపాదించి మార్గం చూసుకుంటేందా?
ఏ అదేం లేదే, ఆడు ఏదో ఏదో ప్రయత్నాలు చేస్తాడు కానీ ఖాళీగా అయితే ఏం లేడులే. ఇంకా ప్రయత్నం మీద ఉంటే ఏం లాభమయ్యా? అందరేమో పైసలు సంపాదించబట్టే ఏదైనా పెంపకం కాడ ఉంటుందయ్యా. మరి నీ కొడుకు ఏం పీక్తాడు? వానికి చెప్పుకోపోయి, వాడు కూడా ఖాళీగానే ఉన్నాడు కదా. పెద్దవాళ్ళతో అట్లే నారా మాట్లాడేది, ఇసొంటి వాళ్ళతోటి ఇట్లే మాట్లాడాలనే. ఎదుటి వాళ్ళని తక్కువ చేసి చూస్తారు, అదేం ఆనందమో ఏమో. ముందు నీది నువ్వు చక్కగా చూసుకో, ఎవడో ఒకటి ఇంటికి వస్తాడు, ఏదో ఒకటి మాట్లాడతాడు. ఏమైనా సీను, ఇక నేను పోయేస్తా. ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా బేబీ. పెద్ద స్ట్రెస్ ఏం లేదు, వాళ్ళు ఇచ్చిన టార్గెట్లు కంప్లీట్ చేస్తే అయిపోతుంది. మరి సాలరీ? ఓకే, నేను అనుకున్నంత వస్తుంది. రేయ్, నీ వర్క్ కు టైం అవుతుంది రా. ఓకే ఓకే, బాయ్ బాయ్. నేను వర్క్ లో లాగిన్ అవ్వాలి. డాడీ, నేను యాక్టర్ అవుతా. నువ్వు డాక్టర్ అవ్వాలిరా, అది నా కళ. లేదు డాడీ, నేను యాక్టర్ అవుతా. రేయ్, నేను చెప్పిందే చదవాలిరా, ఇది ఫైనల్. డాక్టర్ అయ్యాక. డాడీ, మీకు 101 ఫీవర్ ఉంది, బీపీ ఎక్కువైంది, షుగర్ ఎక్కువైంది. నేను 4 ఇంజక్షన్లు ఇస్తా, 4 టాబ్లెట్లు ఇస్తా, వేసుకోండి, తక్కువ అయింది. A few moments later. డాడీ డాడీ డాడీ, నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి, నన్ను పాడల్ల వండబెట్టి. మామిడి పళ్ళు. డాడీ, మామిడి పళ్ళు వచ్చింది, తీసుకోయే. ఒక కాయ 30 అంటారా? అద్దు. సేపులు సేపులు. డాడీ, యాపిల్స్ వచ్చినాయి, తీసుకోయే. కిలో 200 అంటారా? అద్దు. అరటి పళ్ళు అరటి పళ్ళు. డాడీ, అరటి పళ్ళు అన్న తీసుకోయే. డజన్ 70 అంటారా? అద్దు. మీ కొడుకు బాడీ చాలా వీక్ అయింది, ఎక్కువ ఫ్రూట్స్ తినాలి, ఫ్రూట్స్ తెప్పియండి. అట్నే టాబ్లెట్స్ కూడా రాసిన, టాబ్లెట్స్ కూడా టైం టు టైం వేయండి. పిల్ల అందంగా ఉండాలి, కట్నం అయితే ఏమద్దు, కుటుంబాన్ని మంచిగా చూసుకుంటే చాలు. పెళ్ళికి వచ్చిందిరా ప్రవీణ్. సరే సరే డాడీ, నా బాధ అర్థం చేసుకున్నావు, తొందరగా పెళ్లి చేస్తాను డాడీ. పెళ్లి నీకు కాదురా, నాకు. నీకు పెళ్ళాక దేక్తమారా, నాకు తోడు కోసం.